నిన్న మొన్న నాటి నీటిపారుదల శాఖ మంత్రి, అంతకుముందు అప్పటి ఆర్థిక మంత్రి, ఇగో ఇప్పుడు కాళేశ్వరం కట్టిన కాలం నాటి ముఖ్యమంత్రి. అదేనులా కాళేశ్వరంలో ఏదో జరిగిందని కమిషన్ వేసిండ్రు కదా. హాగు ఆ కమిషన్ ఈటెల రాజేందర్ను హరీష్ రావును పిలిచి ప్రశ్నలు అడిగింది కదా. ఇక ఇప్పుడు కేసీఆర్ను ప్రశ్నించింది. ఆ ముచ్చట్లేందో చూద్దాం పార్రి. కమిషన్ ఆఫీస్ గడపల కాలు పెడుతున్నాడు కేసీఆర్ అని తెలిసిన బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు చూడుండ్రు ఎట్లొచ్చిండ్రో. కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ నాయకత్వం వర్దిల్లాలే అని బాహుబలి ఇంటర్వెల్ సీన్ లెవెల్ ను దాటి జేజేలు కొట్టిండ్రు. ఇసుక పోసినా రాలనంత మంది వచ్చిండ్రు. ఎక్కడ చూసినా కేసీఆర్ జపమే చేసిండ్రు. పొద్దుగాల 11 గంటలకు ఎర్రవెల్లి నుంచి కేసీఆర్ బీఆర్కే భవన్ కు బయలుదేరే ముందు సంతోష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ఎంబటుండి షెయి దండకు దట్టి కట్టిండ్రు. ఫామ్ హౌస్ ల నుంచి కార్లు బయటికి వెళ్ళంగానే కార్యకర్తలు చూడుండ్రి ఎట్లా పువ్వులు చల్లిండ్రు. జై కేసీఆర్ అనుకుంటా ఘనంగా స్వాగతం పలికిండ్రు. ఇట్లా పీసీ ఘోష్ కమిషన్ కాడికి పోతున్న కేసీఆర్ ఏమటి మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ వడ్డీరాజు రవిచంద్ర, పద్మరావు గౌడు, బండారి లక్ష్మారెడ్డి, మధుసూదనచారి, మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ, ఆర్ఎస్ ప్రవీణ్లు ఎంటొచ్చిండ్రు. ఆడ కేసీఆర్ కోసం వచ్చిన జనాలను చూడాలే చిన్నగా లేర్పోండ్రి. జిందాబాద్లతోని కాంగ్రెస్ సర్కార్ మీద నినాదాలతోని దద్దరిల్లింది బీఆర్కే భవన్ ఉన్న ఏరియా. బయట ఇట్లుండగా కేసీఆర్ కార్ దిగి కమిషన్ ఆఫీసులకు పోయిండు. ముందే అనుకున్న దాన్ని బట్టి బహిరంగంగా విచారణ చేసేది ఉండేనట. అంటే మీడియా ముంగట, కొంతమంది ఎంపిక చేసిన వాళ్ళ ముంగట విచారణ చేసేదట. కానీ తర్వాత ఏమనుకున్నదో కమిషన్ ఏమో గాని ఒంటరిగా కూసుండబెట్టి ప్రశ్నలు అడిగిండ్రట. దానికి కేసీఆర్ సమాధానాలు చెప్పుడే కాదు, 200 పేజీల రిపోర్టును, కాళేశ్వరం కట్టిన తీరును, అది రైతులకు చేసే మేలును 50 నిమిషాలు వివరించిండని అంటుర్రు. ఇక కేసీఆర్ కమిషన్ ఆఫీస్ నుంచి బయటికి వచ్చి కార్ ఎక్కుతుంటే చూడుండ్రి కార్యకర్తల లొల్లి. సీఎం సీఎం అని ఏమో మొత్తుకున్నారు. పోలీసులు, సెక్యూరిటీలు ఎంతమంది ఆగబెట్టినా పబ్లిక్ జామ్ అయి బొబ్బ చేసిండ్రు. ఇక అంతకు ముందు కేసీఆర్ వస్తున్నాడని మీడియా రిపోర్టర్లు పక్కకే ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కి వీడియోలు తీస్తున్నారు. అప్పుడు పోలీసులు చూడుండ్రి ఎప్పుడు లేని రూల్స్ ఇప్పుడే పుట్టినాయి అన్నట్టు ఫోటోలు వీడియోలు తీయకుండా ఎట్లా అడ్డుకున్నారో. మరి కమిషన్ కేసీఆర్ ను ఏం అడిగింది, దానికి కేసీఆర్ ఏమని సమాధానం చెప్పింది అనేది ముందు తెలుస్తుంది. గాని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బాత్రూమ్ లో కాలు జారిపడి దావఖానలో చేరికైండు. అందుకే ఆడికి కేసీఆర్ చేరి పరామర్శించిండు. డాక్టర్లు ఏమన్నారు, పానం మంచిగా కాపాడుకో అన్నట్టు చెప్పిండట. ఆ ముచ్చట అటుంచితే కాళేశ్వరం మీద కమిషన్ వేసి కాంగ్రెస్ సర్కార్ ఏం తెలిసిందో తెలియదు గాని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు జనం జేజేలు కొట్టేటట్టు కేసీఆర్ అంటే కార్యకర్తలకు ఎంత అభిమానం ఉన్నదో చూపెట్టే ఛాన్స్ ఇచ్చిండ్రు అన్నట్టు మాట్లాడుకుంటారు ఇది చూసిన జనాలు. అంటే ఫోన్ తీసి యూపీఐ పేమెంట్లు చేసేటోళ్ళు ఈ ముచ్చట మంచిగా నుండ్రి. రేపటి నాడు మీ జోబులకు షిల్లు పడే రోజులు రాబోతున్నాయి. హాగో గదేంది, పేమెంట్లు చేస్తున్నాం కదా ఇంకేం బొక్కలు పెడతారు అనే కదా మీ డౌట్ అనుమానం. ఏమో మళ్ళా ఒక లిమిట్ దాటితే ఛార్జీలు వసూలు చేస్తారనే గుసగుసలు ఇనొస్తున్నాయి. పొద్దున లేస్తే షాయి నుంచి రాత్రి మందు దాకా ఫోన్లు తీసి టక్క స్కానింగ్లు చేసి పేమెంట్ చేసేటోళ్ళు జర అదుపులుండుర్రి. ఫోన్ ఉంది కదా, అకౌంట్ లో పైసలు దండిగా ఉన్నాయి కదా అని 3,000కు మించి కొట్టుకుంటా పోతే మాత్రం ఛార్జీలు కట్టక తప్పది. 3,000 మించి యూపీఐ పేమెంట్ల మీద ఎండిఆర్ ఛార్జీలు అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్లు మళ్ళా తీసుకొచ్చేందుకు కేంద్ర సర్కార్ ఆలోచన చేస్తున్నదట. ఇప్పుడు ఈ పంచాయతీ ఎందుకు ముంగటేసుకుర్రంటే ఇప్పుడు ఎవ్వరు చూడు డిజిటల్ అని ఫోన్లకు వెళ్ళే పేమెంట్లు చేస్తారు కదా, అట్లా చేస్తే మంచిదే అని చెప్పిండ్రు. కానీ ఈ యూపీఐ పేమెంట్లు జరగాలనన్నా, సెల్ ఫోన్ తోని చెల్లింపులు చేయాలనన్నా బ్యాంక్ వాళ్ళకు బాగానే ఖర్చు అవుతున్నదట.
కాబట్టి మీ ఇచ్చి పుచ్చుకోవడాలకు మేమెందుకు ఖర్చులు భరించాలని మన చెయ్యి మన నెత్తి మీద పెట్టే ఉపాయం చేస్తున్నారట. కానీ ఇది కొనేటోళ్ళకు కాదు, షాపులు పెట్టి అమ్మేటోళ్లకు, లాభాల కోసం వ్యాపారం చేసేటోళ్ళకేనట. అంటే ఒకవేళ మీరు 4,000 సామాను కొంటే 3,000కి ఎక్కువ ఆ కడమ 1,000 రూపాయలకు కొంత ఛార్జీ వ్యాపారుల తాన నుంచి కట్ చేస్తారట. అమ్మయ్య, సామాన్లు సరుకులు కొనేటోళ్ళ మీద కాదా నూపిరి పిలుచుకుంటున్నారా? కానీ దుక్నపోలు ఊకోరు కదా, యూపీఐ ఛార్జీలు కలిపి కొట్టమంటారు. అంతేకాదు, దీనివల్ల రానున్న రోజులల్లో ఇది ఇండైరెక్ట్గా మనకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అమ్మేటోనికి తక్లీఫ్ కాకుండా బ్యాంకులు వాళ్ళ మీద వేసే ఛార్జీలు కూడా మన బిల్లులనే వేస్తారని అంటుర్రు. ఈ పాటికే జీఎస్టీ వచ్చి నడ్డీరో కొడుతున్నదంటే ఇప్పుడు ఇది ఏకంగా నెత్తి మీద బండరాయి పడ్డట్టు వేస్తుంది అంటుర్రు. ఏందో ఏమో కాగితం పైసలు, క్యాష్ పేలు తప్ప ఏది తెలియని జనాలకు యూపీఐ పేమెంట్లు అలవాటు చేసిర్రు. అది అలవాటు కానికి మొదట్లో క్యాష్ బ్యాక్, క్యాష్ కార్డులు ఇచ్చిండ్రు. ఇక ఇప్పుడు మనం అది తప్ప ఇంకోటి లేదనుకునేటట్టు చేసి ఇప్పుడు మెల్లమెల్లగా పైసలు వసూలు చేస్తా అంటుర్రు. ఏందో ఏమో పొర్రి, జనాలతో ఆడుకునుడు సర్కార్లకు అలవాటే కదా. సామాన్యులను బాగు చేసుడేమో గాని సావగొట్టుడు మాత్రం ఖాయం అన్నట్టు చేస్తుర్రు. రాబోయే రోజులల్లా ఇంకెన్ని అలవాటు చేస్తారో, ఎంతెంత భారం వేస్తారో ఏం పాడు.